హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. ఈరోజైతే భక్షాలు చేస్తున్నానండి. అందుకోసం ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. ముందుగా అరకిలో శనగపప్పు ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. 3-4 విజిల్స్కి ఇలా మెత్తగా అయిపోయాయి. అంటే మరీ మెత్తగా అవ్వకూడదు, మరీ పలుకుగా ఉండకూడదు, మధ్య రకంగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇది అయితే పేనిరవ్వ అండి, మా సైడ్ దొరుకుద్ది అనమాట. భక్షాలకి ఈ పేనిరవ్వ వాడితే బాగుంటుంది అనమాట, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. అంటే ఇది బాగా ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే అది బాగా కొంచెం ఆయిల్ వేసి, అలాగే కొంచెం ఉప్పు వేసి, నీళ్ళు వేసి మనం పూరీ పిండి మాదిరి కలిపి పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత ఇదైతే ఇట్లా మిక్సీలో పట్టేసుకున్నాను అనమాట. ఈ పూర్ణము శనగపప్పు అలాగే బెల్లము కలిపి, ఎంత శనగపప్పు అయితే అంత క్వాంటిటీ బెల్లం తీసుకున్నా. ఇట్లా మొత్తం ఇట్లా మిక్సీ పట్టేసుకొని ఇది కొంచెం ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అనమాట. అలాగే కొంచెము జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ వేసేసి తర్వాత కొంచెం యాలకులు కూడా దంచి అది కూడా వేసేసి బాగా కలిపేసుకొని, కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది అనమాట. ప్రజెంట్ నా దగ్గర అయితే నెయ్యి లేదండి. తర్వాత ఇలా చపాతీల మాదిరిగా మనము పరోటాలు చేసుకుంటాం కదా, ఆలు పరోటాలు, అలాగా ఇలా కొంచెం ఆయిల్ వేసి చక్కకి ఈ రోలర్కి ఆయిల్ అంటించి ఇలా దిద్దుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా మనం చేత్తో అయినా అనుకోవచ్చు, లేదు అంటే ఆ రోలర్తో అయినా మనం దిద్దుకోవచ్చు అనమాట. ఇంక ఇట్లా అన్నీ ఇట్లా సిద్ధం చేసేసుకొని, కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటారు, లేదా అలాగే పెన్నం పైన కాల్ చేసుకుంటారు. నేనైతే పెన్నం పైనే కాల్ చేశానండి. కానీ చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. అసలు చాలా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. మా బాబు ఎక్కువ తినడు, కానీ ఈసారి వాడికి బాగా నచ్చాయంట. బాగా వాడు కూడా బాగున్నాయని తిన్నాడు. ఇంకా ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవైతే. ఇంకా అమ్మ వాళ్ళు, మా మేనకోడలు అందరం కలిసి ఈవినింగ్ అయితే ఇలా తలా 2 నెయ్యి వేసుకొని తిన్నాము. చాలా బాగా అనిపించింది. మేనకోడలికి కూడా చాలా బాగా నచ్చాయంట. ఇంకా మా వారే మిస్ అయిపోయారండి. ఆయన లీవ్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. మళ్ళీ తిరిగి అస్సాం అయితే వెళ్ళిపోయారు. ఇలా ఈసారి నవమి పండగ అయితే ఇలా జరిగిందండి. అమ్మ వాళ్ళతో, నా మేనకోడలతో ఇలా సరదాగా సందడిగా చాలా బాగా జరిగింది. ఇంకా మా వారు ఒకటి మిస్ అయ్యారనమాట. మొత్తానికి ఈ భక్షాలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇదండి ఇవాల్టి బ్లాగ్.